షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఎలోహిమైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. తన సన్నిధి తేజస్సు మీ మీద ప్రకాశింపజేసి ఆయనే తన శాంతిని సమాధానం మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరమ తండ్రి మీ ప్రార్థనలన్నిటికైనా సఫలపరిచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అనుదిన కృప వాక్యం వింటుంటే ఈ దినము కూడా మనము కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనంలో నా ప్రాణము యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉన్నది. మన ప్రాణము యెహోవాను నమ్ముకుంటే మన ప్రాణమునికి ఆయన సేద తీర్చేవాడు, మన ప్రాణానికి నెమ్మది కలగజేసేవాడు. మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనకు ప్రాణమునకు నిబ్బరాన్ని కలగజేసేవాడు, మన ప్రాణమునకు ఆయన ధైర్యపరిచేవాడు. ప్రియులారా, దావీదు తన యొక్క జీవితంలో ఆయన నమ్ముకొని తన ప్రాణమట మౌనముగా ఉంది, అంటే ధైర్యంగా ఉంది. ఎక్కడ కలవరంతో లేదు, ఎక్కడ బెదరట్లేదు, ఎక్కడ భయపడట్లేదు. ఏ మనుషులకు అయ్యో నేను ఏ విధంగా ఏమైపోతానని ఏ మాత్రం కూడా కలవరం రాలేదు, కృంగుబాటు రాలేదు. ఎందుకంటే సృష్టికర్తని యెహోవాను నమ్ముకున్నాడు కాబట్టి. అందుకే అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నాకు ఎత్తైన కోట, నా ప్రాకారము, నేను అంతగా కదిలింపబడను. మనుషులు నాకేం చేస్తారు, నన్నెందుకు వాళ్ళు పెంచేస్తారు? ఎందుకంటే యెహోవానే నమ్ముకొని ఉన్నాను. కాబట్టి ప్రియులారా, యెహోవాను నమ్ముకుంటే ఎంత ధైర్యం వస్తుందంటే, ఎంత ప్రాణానికి నెమ్మది కలుగుతుంది అంటే, ఎంత నిబ్బరం కలుగుతుందంటే ఆ యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఏ మనుషులను ఏం చేయలేరు, ఎవరినైనా భయపెట్టలేరు. భయపెట్టాలని చూసినా భయం నా మీదకి రాదు. నేను భయపడను, ఏ మనుషులకు నేను వెరవను, ఏ మనుషులు కూడా నన్ను ఏమి చేయలేరని మనకు రకమైన ఆ దృఢత్వం మనలో ఉంటుంది. ఆ ధైర్యం కలుగుతుంది, ఆ నిబ్బరం కలుగుతుంది. ఆ నిబ్బరము దేనివల్ల కలుగుతుందంటే ఆయన ఆత్మ వలన, ఆయన పరిశుద్ధాత్మ వలన, ఆయన తోడుగా ఉండడం వలన, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండడం వలన. పరమ తండ్రి సన్నిధానంలో అట్టి కృప మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని నడిపిస్తున్నట్టుగా ఆ పరమ తండ్రి మనల్ని అంతగా ధైర్యపరుస్తాడు సుమా. ఆ పరమ తండ్రి కృపలో మనం ఆ విధంగా ధైర్యపరచబడి నిబ్బరం కలిగి సంతోషంతో సన్నిధితో ఆయన సన్నిధి తోడుగా ఉండి నడిపింపడదుము గాక. ప్రియులారా, ఏ మనుషులకు భయపడకూడదు, ఏ వ్యవస్థకు భయపడకూడదు, ఏ రోగానికి భయపడకూడదు, ఏ బలహీనతకు భయపడకూడదు, ఏ చీకటి శక్తులకు భయపడకూడదు, ఏ విధమైన కుతంత్రాలకు భయపడకూడదు, ఏ విధమైన కుట్రలకు భయపడకూడదు. మనం ప్రాణం యెహోవాను నమ్ముకోవాలి, మౌనంగా ఆయన నమ్ముకొని మన ప్రాణం మౌనంగా ఉంచుకోవాలి. నా ప్రాణమా, నీవేలా తొందరపడుచున్నావు, నీవేలా భయపడుచున్నావు, యెహోవానికి తోడుగా ఉండగాని మన ప్రాణంతో చెప్పుకుందాం, మన అంతరింద్రియములతో చెప్పుకుందాం, మన యొక్క ప్రాణాత్మతో మనము ఆ విధంగా చెప్పుకుంటే ఆ లోకమైన యెహోవా మనలో ఉంటాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్పుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరు మాకు తోడుగా ఉంటే, అయ్యా మేము మిమ్మల్ని నమ్ముకొని ఉంటే మా ప్రాణం ధైర్యపరిచేవారు, అయ్యా స్థిరపరిచేవారు, బలపరిచేవారు, నిబ్బరంతో నింపేవారు నాయన. అట్టి విధంగా నీ కృప మాకు సహాయం చేసి, నీ హస్తం మాకు తోడుగా ఉంచి, నీ సన్నిధి మాకు తోడుగా మమ్మల్ని నడిపించుడుగాక తండ్రి. యేసుస్వామి నామమున ఈ ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించి స్తోత్రం తెలుసుకుంటూ యేసుస్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసుస్వామి కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచునుగాక. ఆమేన్.